రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయిన దేవా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఉదయకాలం మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మీ యొక్క సహాయం ఉండబట్టే, మీ యొక్క తోడు మాతో పాటు ఉండబట్టే నాయన మేము ఇంతవరకు కూడా ఏ ప్రమాదం బారిన చిక్కుకొనకుండా, ఏ అపాయము బారిన చిక్కుకొనకుండా సజీవులముగా ఉన్నాము తండ్రి. మమ్మల్ని క్షేమంగా మా గమ్యస్థానాలకు చేర్చారు తండ్రి. అయా, ఎంతోమంది ఆకలితో అలమటిస్తుండగా అయా, మీ బిడ్డలమైన మమ్మల్ని మర్చిపోకుండా ప్రతి వాటిని సమృద్ధిగా కలగజేశారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా, ఈ రోజున మేము బలహీన పడిపోకుండా బలాన్ని ఇస్తూ, శక్తినిస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ ఈరోజంతను తండ్రి మమ్మల్ని నడిపించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మీ సన్నిధిని ఈ విధముగా సజీవులుగా మా కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే గొప్ప ధన్యత మా అందరికీ కలుగజేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనము, బాధించు వారి సమూహము ఎగిరిపోవు, పొట్టువలె నుండును అని ప్రభువా ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అవును ప్రభు, ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి కాల సమయంలో ఎన్నో సమస్యల చేత బాధింపబడుతున్నారు. ఎంతమంది వ్యక్తుల చేత వారు బాధింపబడుతున్నారు. ఏవేవో కారణాల చేత వారు కన్నీరు కారుస్తున్నారు, కుమిలిపోతున్నారు. ప్రభువా, వారందరినీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నామయ్యా. బాధించు వారి సమూహము పొట్టువలె ఎగిరిపోవునట్లు అయ్యా, వారిని బాధిస్తున్న ప్రతి సమస్య, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది పొట్టువలె ఎగరగొట్టమని నాయనా బ్రతిమాలుతున్నాం తండ్రి. ఈ రాత్రిన ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ పాదాల చెంతకు తీసుకువస్తున్నాము నాయన. అయ్యా, ఏ సమస్య చేత అయితే వారు ఈ రాత్రిన బాధించబడుతున్నారో ఆ సమస్యల్లో నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి. అయ్యా, వారి సమస్యలన్నిటి నుంచి పొట్టువలె ఎగరగొట్టండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. నాయనా, అడుగుతున్నాము. అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు తండ్రి. అయ్యా, లేవలేనటువంటి స్థితిలో ఉన్నారు, ఐసీయూలలో ఉన్నారు ప్రభు, యాక్సిడెంట్లు అయిన వ్యక్తులుగా ఉన్నారు, భయంకరమైన రోగంలో పీడించబడుతున్నారు తండ్రి. వారందరినీ మీ యొక్క స్వస్థపరచు హస్తము ద్వారా తాకండి అయ్యా. సంపూర్ణమైన ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము నాయనా. మానసికంగా దృఢపరచండి. అపవాది క్రియలను తండ్రి నజరైడైన యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఆర్థికపరమైన ప్రతి కష్టం నుంచి కూడా ప్రతి బిడ్డను గట్టెక్కించండి అయ్యా. అప్పులు చేసి ఉండి అయ్యా ఎన్నో బాధలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు తండ్రి. అప్పుల నుంచి విడుదల దయచేయండి అయ్యా. నష్టపోయిన బిజినెస్ల ద్వారా అయా, చాలినటువంటి జీతము ద్వారా ఎంతోమంది బిడ్డలు రాత్రిన కన్నీరు గారుస్తున్నారు. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఎవరైతే వివాహాల గురించి మొరబెడుతున్నారో మీ చిత్తంలో వారి వివాహం జరుగులాగున దీవించండి నాయన. ఉద్యోగాల గురించి మొరబెడుతున్నారు ప్రభువా, వారి ఉద్యోగము తండ్రి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయా, విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఆయన బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి ప్రభువా. దూరదేశంలో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ ఈ రాత్రంతను మీ కాపుదల కలగజేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. ప్రభా, కోర్టు కేసుల విషయాల్లో, ల్యాండ్ ఇష్యూస్ విషయాల్లో నాయన కృప చూపించండి. న్యాయమైన తీర్పు వారికి కనబరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, గర్భఫలం లేక అవమాన భారం మోస్తూ తండ్రి నిందలు పడుతున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు అయా గర్భఫలం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, బిడ్డలు ఇంకా అనేక సమస్యలతో ఉన్నారు, వాటన్నిటిలో నుంచి కూడా విడుదల దయచేయమని, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అప్లై చేసుకున్న వారికి అవన్నీ వచ్చేలాగా కృప చూపించండి. వీసాలు, ఇమిగ్రేషన్స్ విషయంలో కూడా సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఈ ఆనందకరమైన చీకట్లో ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయండి. పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ చేతిలో పెడుతుండగా దేశ సైనికులందరినీ కూడా మీరు రక్షణలోకి తీసుకోమని, దేశానికి మీరే తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, మా గృహాల చుట్టూ కూడా ఈ రాత్రిన మీ యొక్క అగ్ని కంచె దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మేమందరము కూడా అలసిపోయి ఉన్న దేహములతో సేద తీరబోతుండగా ఎటువంటి భయాలు, బలహీనతలు, కృంగుదలలు, ఆలోచనలు మాలో లేకుండా రాకుండా
మంచి నిద్రను, కంటి నిండా నిద్రను దయచేయండి. ఎవరైతే పీడకల సమస్యల ద్వారా, నిద్రలేమి సమస్యల ద్వారా బాధించబడుతున్నారో విడుదల అనుగ్రహించండి నాయన. తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని ఈ రాత్రిని మీ చేతిలో పెడుతూ ఉండంగా ప్రభువా, అపవాది క్రియల నుంచి, దొంగల నుంచి, శత్రువుల నుంచి, పలు రకాలైన జంతువుల నుంచి ప్రభువా, ఈ రాత్రిని మీరే మాకు రక్షణ కలగచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిని మేమందరము కూడా సజీవులముగా చేరి మీ ముఖ దర్శనము చేసి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు కృపానుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.